హాయ్ అస్సలాముఅలైకుం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి రామ్ అయితే కట్టుకొని అయితే మస్జిద్ నుంచి అయితే వెళ్తున్నాం. నేను కూడా రెడీ అయిపోయాను. ఎప్పుడైతే ఇక్కడ నమాజ్ ఖచ్చితంగా 2 రకాలు అయితే నమాజ్ చేసుకోవాలి. ఇక్కడ నమాజ్ చేసేసినాం. బస్సు లేట్ అవుతుంది. మళ్ళీ అయితే ఇప్పుడు మక్కాకి వెళ్ళిపోవాలి. ఈ మక్కా దగ్గరలోనే ఒక మస్జిద్ ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు అన్నీ చేసి బట్టలు అయితే వేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి బస్సులు అయితే అక్కడ ఉన్నాయి. ఎక్కువసేపు ఆగా ఇక్కడ బస్సులో గంటన్నర ఆగుతుంది. అంతలోనే వెయిట్ చేసి తొందర స్నానాలు చేసి ఇక్కడ నమాజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఉమ్రా చేయడానికి. ఇప్పుడైతే డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే మక్కాకి వెళ్ళిపోతాం. మక్కాల ఏమేమి చేస్తారో అందరూ చూపిస్తాను. ఇప్పుడు మేమైతే హోటల్లోకి అయితే వచ్చేసాం. మాకైతే ఇక్కడ హోటల్ ఇచ్చారు రూము. ఒక్క రూమ్లో 5 ఉన్నారు. మాతో పాటు 2 బెంగాలీలు, ఒకరు బెంగాలీ అతను, ఇద్దరేమో మసీద్ అతను. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. 10 ఫ్లోర్లు ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాం. రూమ్లో అయితే మంచిగా ఉన్నాయి, పర్లేదు. ఇవన్నీ రూము మాది ఒక 1007. ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట మక్కాకి. అక్కడ మక్కాకి వెళ్ళి నమాజ్ చదువుకొని ఉమ్రా చేసుకుని వద్దాం. లిఫ్ట్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడు ఇదైతే లిఫ్ట్ చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉంది. గోల్డెన్ కలర్లో. హోటల్ నుంచి అయితే ఇప్పుడు మక్కాకి వెళ్ళిపోతున్నాం. లోపల మక్కా అందాలైతే చూసేద్దాం. చూస్తున్నాం కదా, ఇదే క్లాక్ టవర్. ఇది వచ్చేసినాం. ఇప్పుడు ట్యాక్సీ తీసుకున్నట్టు వచ్చేసినాం. కిలోమీటర్ ఉందన్నారు కానీ ట్యాక్సీ తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాం. నడుచుడు మళ్ళీ లోపల ఎక్కువ సెలెక్షన్ చేయాలి కాబట్టి ట్యాక్సీ తీసుకున్నది బెటర్ అన్నట్టు ట్యాక్సీ తీసుకున్నాం. ఇప్పుడైతే వెళ్ళిపోయాము లోపలికి. ఎప్పుడైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇదైతే గేట్లు వచ్చేసి గేట్ నెంబర్ ఎంతో నాకు కనిపిస్తలేదు. ఇలా ఉండాలి. 1 సైడ్ ఆఫ్ ఉండాలి. వచ్చే వాళ్ళేమో మొత్తం ఫుల్ కవర్ చేసుకొని వస్తారు ఈ విధంగా. ఇప్పుడు లోపలికి వెళ్ళే వాళ్ళైతే హాఫ్ కవర్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడైతే మేము క్లాక్ టవర్ కిందికి అయితే వచ్చేసినాం. ఇది క్లాక్ టవర్. దీని కింద అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళగానే కాబా షరీఫ్ అయితే కనిపిస్తుంది. ఎంతమంది కనిపిస్తున్నారో, ఎంతమంది వస్తున్నారు లోపలికి, అంతమంది లోపల నుంచి బయటకి అయితే వెళ్ళిపోతున్నారు అన్నమాట. చాలా పెద్ద ఉంటుంది. చూద్దాం. మనకు కాబా దగ్గర ఏదో ఫ్రైడే కాబట్టి ఇంకెక్కువ మంది ఉంటారు. ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు. ఇప్పుడు వాళ్ళు వస్తుంటారు, ఇక్కడ వెళ్ళిపోతుంటారు బయటికి. ఇక్కడ రాగానే చల్ల గాలి అయితే వస్తుంది. కదా క్లాక్ టవర్. 79 గేట్ నుంచి అయితే ఎంట్రీ తీసుకుంటున్నాం. ఇదైతే ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇదైతే క్లాక్ టవర్. లైట్ ఉండట్లే, కనబడట్లేదు. ఇదైతే చూస్తున్నారు కదా. अभी अंदर ही बहुत चलना पड़ेगा. ये क्या है सामने में दिख रहा है? लब्बैक अल्लाहुम्मा लब्बैक लब्बैक ला शरीक लब्बैक. ఇదైతే మెయిన్ పాయింట్ కాబా షరీఫ్.
ఇక్కడైతే చాలా అరుదైన వాటర్ అయితే దొరుకుతాయి అన్నమాట. దీన్ని వాటర్ జంజం అంటారు. జంజం చాలా అయితే అరుదైంది. చాలామంది దీనికోసం అయితే ఇండియాలో చాలా కష్టంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అలవ్ లేదు తీసుకుపోవడానికి, క్యారీ చేయడానికి. ఓన్లీ ఉమ్రాకి వచ్చిన వాళ్ళకి క్యారీ ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం. టైం అయితే ఎక్కువైపోతుంది మనకు. ఇప్పుడైతే సఫర్ మార్వాకి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే చాలా రష్ అయితే ఉంది. 7 రౌండ్లు అయితే వేయాలి. 4 సార్లు అటు సైడ్ మర్వా పోవాలి, 3 సార్లు అయితే సఫర్కు రావాలి. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇదైతే ఇది వేస్తేనే మన ఉమ్ర మొత్తం అయినట్టు. దాని తర్వాత వెళ్ళి 2 రకాల నమాజ్ చేసుకొని ఎంట్రీకలు అయితే హెయిర్ అయితే ట్రిమ్మింగ్ చేయించుకోవాలి. ఒక విధంగా చెప్పుకుంటే గుండు చేసుకుంటే బెటర్, మంచిది అన్నట్టు. చాలామంది అయితే 5 ఎంటికలు 5 ప్లేస్ల నుంచి అయితే కట్ చేస్తారు. అలా కాకుండా గుండు చేసుకుంటే మంచిది నా అభిప్రాయం. చాలామంది అదే అంటారు. అందరైతే వచ్చిన వాళ్ళు కంపల్సరీ అయితే హెయిర్ మొత్తం అయితే తీసేసి వెళ్తారన్నమాట. ఎప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదైతే సఫా మర్వా. ఇప్పుడైతే మేము మర్వా సైడ్ వెళ్తున్నాం. ఇది మళ్ళీ అటు నుంచి వచ్చేసరికి సఫా సైడ్ వస్తాం. ఎప్పుడైతే మనకు ఛార్జింగ్ ఎక్కువ లేదు కాబట్టి మనమైతే తొందరగా వీడియోని ఇక్కడనే ఆపేస్తే మాది ఇప్పుడు రూమ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తాం నమాజ్ చేయడానికి జుమ్మా. అప్పుడు కలుద్దాం. सज्जिया थनाली पानी लाना सज्जे लाई नहीं कर ज्यादा को उतरा पे ना हो यार यहां पे मतलब है बता के पैर दे पे मैंने काम की करना है कि सुबह ला के देख लो तो बिजली रख लेंगे वो बात है मैं खींचा जाता है मैं को नहीं खींचा जाता किसी और को नहीं खींचा जाता ये मैं सुबह दिन में कल जरा तो बना मैं मस्जिद कुबा. ఇప్పుడైతే మేము మదీనాకు వచ్చేసినాం. మదీనాలో అయితే ఎంట్రీ అయిందన్నమాట. ఇదైతే గేట్ నెంబర్ 21. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. ఇప్పటివరకు అయితే రాలేదు. 3 సార్లు నేను మక్కాకి వెళ్ళినా కానీ ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిన. చూస్తే నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చేస్తున్నాయి. అంత పీస్ఫుల్ ప్లేస్ ఇది. ఇప్పుడైతే జనాలు అయితే లేరు. మార్నింగ్ 5 గంటలకైతే జనాలు అయితే ఎక్కువ వస్తారంటున్నారు అక్బర్ అని అయితే. నాకైతే లోపలికి వెళ్దాం. నాకైతే కాలు నొప్పి అయిపోయింది, నడుస్తలేదు. ట్యాబ్లెట్ వేసుకున్నాం, పట్టి కూడా వేసుకున్నాం. తొక్కిలా ఏమంటారు కాబా దగ్గర అయితే తొక్కేసినట్టు అయిపోయింది. ఎవరో దొక్కినట్టున్నారు. అంత రష్లో నడవడానికి కష్టమవుతుంది. అయినా కానీ వచ్చేది ఒకటేసారి మళ్ళీ వస్తామో రామో తెలియదు. అందుకోసం అయితే అన్నీ తిరిగేసి చూద్దాం అన్నట్టు వచ్చేసినాం. ఇంకైతే పని నడుస్తుంది ఇటు. తక్కువ హోటల్లో भाई साहब